ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది వరుసగా 4వ ఫైనల్. కానీ ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ వాళ్ళకు కలిసొచ్చేలా ఉంది. అదే ఎలిమినేటర్ రూట్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన టీం మాత్రమే ఫైనల్లో కప్పు కొట్టింది. ఈసారి డీసీ గుజరాత్ జైంట్స్ ని ఎలిమినేటర్ లో ఓడించి వచ్చింది. సో హిస్టరీ రిపీట్ అవుతుందా? ఇక ఆర్సీబీ విషయానికి వస్తే స్టార్టింగ్ లో అదరగొట్టిన మధ్యలో వరుసగా ఓటమిలతో డౌన్ అయ్యారు. కానీ గ్రాస్ హ్యారిస్ బ్యాటింగ్, లారెన్ బెల్ బౌలింగ్ తో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారు. వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఓవరాల్ గా చూస్తే డీసీదే పైచేయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 6 సార్లు డీసీ గెలిచింది. కానీ ఈ వడోదర స్టేడియంలో మాత్రం ఇద్దరి స్కోరు 1-1 గానే ఉంది. ఈ సీజన్ లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో 300 పైగా రన్స్ కొట్టిన జంటలు రెండే రెండు. ఒకటి ఆర్సీబీ నుంచి మందానా మరియు హ్యారిస్, రెండవది డీసీ నుంచి షఫాలి మరియు లీ. షఫాలీకి ఆర్సీబీ అంటే పూనకమే. ఆర్సీబీ మీద 9 ఇన్నింగ్స్ల్లో 359 రన్స్ కొట్టింది. యావరేజ్ 45 పైనే ఉంది. పవర్ ప్లేలో ఆమె స్ట్రైక్ రేట్ 131 గా ఉంది. ఆమెను ఆపకపోతే ఆర్సీబీకి కష్టమే. ఇక ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మందన కన్సిస్టెంట్ గా ఆడుతుంటే గ్రేస్ హ్యారిస్ అగ్రెసివ్ గా సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళు సెట్ అయితే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే పవర్ ప్లే బౌలింగ్. వడోదరాలో పేసర్లు పవర్ ప్లేలో చాలా ఎఫెక్టివ్ గా ఉన్నారు. ఆర్సీబీ నుంచి లారెన్ బెల్ మరియు డీసీ నుంచి మ్యారిజన్ కాప్ న్యూ బాల్ తో మ్యాజిక్ చేస్తున్నారు. వడోదర పిచ్చి బ్యాటింగ్ కు పేస్ బౌలింగ్ కు అనుకూలం కాబట్టి టార్గెట్ ను చేజ్ చేసే టీం కు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఎలిమినేటర్ సెంటిమెంట్ ప్రకారం డీసీ ఈసారి కప్పు కొట్టే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? డీసీ తమ ఫైనల్ గండం దాటుతుందా, లేదా స్మృతి మందన ఆర్సీబీకి 2వ కప్పు అందిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.